వనపర్తి నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం నుంచి నేను నాతో పాటు ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ ఇక్కడ అంతకుముందు 2023 ఎలక్షన్ల కంటే ముందు 2018 ఎలక్షన్లతో పాటు అప్పుడు కొన్ని వనపర్తిలో కాంగ్రెస్ పార్టీ బతకాలని పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ సీనియర్ నాయకులు వాళ్ళందరూ వారితో పాటు మన 7 మండలాల పార్టీ అధ్యక్షులు 2 పట్టణాల పార్టీ అధ్యక్షులు మున్సిపల్ చైర్మన్స్ మిగతా సీనియర్ నాయకులందరూ మార్కెట్ చైర్మన్లు మాజీ చైర్మన్లు మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీలు ఇక్కడికి వచ్చిన 34 మందితోన మేము ఈరోజు ఢిల్లీకి వచ్చినాం. ఈ ఢిల్లీకి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక 3-4 రోజుల కిందట గోపాల్పేట మండల కేంద్రంలో చిన్నారెడ్డి గారు అక్కడికి వెళ్ళి మండల పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాడు. ఫస్ట్ మండల పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి మొదటి క్రమశిక్షణ తప్పిండు. ఎందుకంటే అక్కడ 4 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది. సో రెండో ఆఫీస్ తెరవడమే మొదటి తప్పు. ఆ తప్పుతో పాటు మళ్ళీ కొన్ని అధిష్టానం మీద నా మీద కాంగ్రెస్ పార్టీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్నారెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్తోన మేము ఢిల్లీ వచ్చున్నాం. దానిలో 2-3 విషయాలు. ఒకటి, ఆయన కాంగ్రెస్ పార్టీని బీఫామ్లు డబ్బులు ఇచ్చి తీసుకున్నారు, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. మా ఏఐసిసి కమిటీ సభ్యులు పిసిసి సభ్యులు డబ్బులకు అమ్ముడు పోయి కాంగ్రెస్ బీఫామ్ అమ్మిరని చెప్పిండు. సో అది చాలా దుర్మార్గమైన మాట. ఎందుకంటే ఆయనకు అస్సలు వర్తించదు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ 8 సార్లు ఎమ్మెల్యేగా బీఫామ్ ఇచ్చింది, ఒకసారి ఎమ్మెల్సీగా బీఫామ్ ఇచ్చింది. 9 సార్లు బీఫామ్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కావచ్చు, స్క్రీనింగ్ కమిటీ కావచ్చు, పీసీసీ కావచ్చు, ఏఐసిసి కావచ్చు, నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నావో ఫస్ట్ వనపర్తి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్ విగ్రహం దగ్గర ముక్కు నేలకు రాయాలి. సిగ్గు శరం ఉంటే ఇట్లా వండుకునాలి, లేకపోతే ఎట్లాగో పార్టీ సస్పెండ్ చేస్తుంది. ఎందుకంటే అంత పెద్ద సీనియర్ నాయకుడు అని చెప్పుకునే పెద్ద ఆయన 9 సార్లు బీఫామ్ తీసుకొని కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని అవమానపరిచే విధంగా మాట్లాడిన ఆయనను వెంబడే సస్పెండ్ చేయాలని మేము చెప్పినాం. రెండో విషయం, నేనే కాంగ్రెస్ అంటే నేనంటే కాంగ్రెస్, నేనంటే వనపడుతున్నాడు. సో ఆయనకు తెలవాల్సింది, ఇక్కడ ఢిల్లీ పెద్దలకు తెలవాల్సింది, ఢిల్లీ వేదిక మీద మీ ద్వారా తెలవాల్సింది ఏంటంటే ఆయన రాజకీయాలకు వచ్చేటప్పటికి జయరాములు గారు ఎమ్మెల్యే ఉండేసరికి 32 ఏళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు అక్కడ వనపడుతున్నా. 32 ఏళ్ళు ఏకదాటిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఈయన అక్కడికి వచ్చినప్పుడు జయరాములు గారి టికెట్ ఈయన కాంగ్రెస్ అంటే యూత్ కాంగ్రెస్ కోటలో తెచ్చుకున్నప్పుడు నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చి బీఫామ్ తెచ్చుకున్నావు అది వనపర్తి ప్రజలకు చెప్పాలి. దాంతోపాటు ఆయన ఛార్జ్ తీసుకున్నాక ఆయన వనపర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన తర్వాత ఒక 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది, 17 ఏళ్ళు టీడీపీ అధికారంలోకి ఉంది, 5 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలోకి ఉంది. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ళు ఉంటే 22 ఏళ్ళు ప్రతిపక్షాలలో ఆపోజిషన్ వాళ్ళు ఉండదు. అంటే దాని ఉద్దేశం ఏంది, 32 ఏళ్ళు జయరాములు గారు ఉండే వరకేమో కాంగ్రెస్ పార్టీ 1 సైడెడ్గా కంచుకోటలాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. దాని తర్వాత 22 ఏళ్ళు వేరే పార్టీ గెలిచినట్టే నీ అసమర్థత, నీ స్వార్థం. ఎందుకు స్వార్థం అని చెప్తున్నట్టు ఇక్కడ ఉన్న ఈ 40 మంది 34 మంది భుజాల మీద పోసి భుజాలు కాయలు కాసి నిన్ను గెలిపిస్తే వాళ్ళని గాంధీ భవన్ మెట్లెక్కావు, ఇంకో పార్టీ ఆఫీస్కి తీసుకెళ్ళావు, జెడ్పీటీసీలు నిలబెడితే ఓడగొడతావు, ఎంపీపీలు నిలబెడితే ఓడగొడతావు, సర్పంచ్లు నిలబెడితే ఓడగొడతావు, కౌన్సిలర్లు నిలబెడితే ఓడగొడతావు. అవతలతో కకృతి పడి ఆ ముసుకేసుకొని రాజకీయాలు చేసిన మీరు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాదని చెప్తున్నాడు. దాంతోపాటు వనపర్తి నియోజకవర్గంలో నేను మంత్రి అంటే చాలా అభివృద్ధి చేస్తాను. మంత్రి కావాలంటే ఫస్ట్ ఎమ్మెల్యే గెలవాలి కదా, నువ్వు గెలవనే. ఎందుకు చెప్తున్నా అంటే నీకు బీఫామ్ ప్రకటించిన సెకండ్ లిస్ట్లో 7 రోజులు వనపర్తికే రాలే. పటాకులు ఎవరు కాల్చారు, బీఆర్ఎస్ వాళ్ళు కాల్చారు. నేను పోయిన నెక్స్ట్ డే సార్ వనపర్తి ప్రజలు అడుగుదాం, నాకు బీఫామ్ వేయాలి, మరి ఏం చేయాలని పోతే 30,000 మందితో ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఓ ర్యాలీ చేస్తే ఆ ర్యాలీలో మా ర్యాలీతో పాటు మా ఆకాంక్షను, వనపర్తి కాంగ్రెస్ పార్టీ లీడర్ల ఆకాంక్షను, నాయకుల ఆకాంక్షను, ఈ అందరు ఆకాంక్షను తీసుకెళ్ళి అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, అప్పుడున్న మా పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ గారు క్లాస్ సర్వే చేసి ఈ నియోజకవర్గం ఓడిపోతే చుట్టుపక్కల 2 మీద ఎఫెక్ట్ పడుతుంది, అక్కడ ఉన్నాడు నెంబర్ 3 నెంబర్ 4 మన అక్కడ ఫ్రీగా వదిలిపెడితే వేరే కాన్స్టిట్యూన్సీ కూడా ఓడగొడతాడు. కాబట్టి ఎట్లాంటి పరిస్థితుల్లో మేఘారెడ్డికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అధిష్టానం ఇచ్చింది. సో ఇది జరిగింది. ఆయన ఏం చెప్తాడు, డబ్బులు అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 సార్లు నీవు కాంగ్రెస్ పార్టీ నాది కాంగ్రెస్ పార్టీ అని చెప్తే నైతికకు నీకు లేదు. ఎందుకంటే కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని 9 సార్లు బీఫామ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ జెండా కింద బతికే నిన్ను ఈ కాంగ్రెస్ పార్టీ నమ్మి మోసపోయింది. కాబట్టి మొన్న మన క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు మల్లురావు గారికి, ఆ నెక్స్ట్ డే మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి,
ఈరోజు మా ఏఐసిసి అగ్రనేత మల్లికార్జున్ ఖార్గే గారికి ఆయన మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని 30 నెలల నుంచి అంతకుముందు బీఫామ్ రాకముందు వచ్చినాక ఆయన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అయినాక ఏమేమి చేస్తున్నాడు, పగలపూట ఎవరితోనో మాట్లాడుతున్నాడు, ఈయన పిఏ ఆయన ఇంటికి పోతాడు, ఆయన పిఏ ఈయన ఇంటికి పోతాడు, ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని రోజు బీఆర్ఎస్లకు పనిచేస్తున్న చిన్నారెడ్డి గారిని, ఏఐసిసిని తిట్టిన చిన్నారెడ్డి గారిని, పిసిసిని మాట్లాడిన చిన్నారెడ్డిని, వనపర్తి ప్రజల ఆకాంక్షను తాకట్టు పెట్టిన చిన్నారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు మేము వదిలే సమస్య లేదు. నువ్వేదో నేను కాంగ్రెస్ అంటే కుదరదు, అట్లా కుదరదు. నేను చెప్తున్నా, నేను కాంగ్రెస్ అని మొత్తం నేను 100% నేను చెప్పా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చెప్పరు, కాంగ్రెస్ పార్టీలో ఎవరు చెప్పరు. ఒక నాయకుడు అనేది ఓన్లీ ఫర్ 25%, మిగతా 25% మేధావులు ఆలోచన చేస్తారు, 50% పార్టీ జెండా కింద ఉంటాం. నేను కాంగ్రెస్ జెండా కింద కాంగ్రెస్ చేయి గుర్తు మీద గెలిచిన మేమే ఒరిజినల్ కాంగ్రెస్. నీవు అబద్ధాలు చెప్పి నీ రోజులు నెట్టుకొచ్చినావు, వనపర్తి ప్రజలు నమ్మరు. సో మళ్ళొక్కసారి వనపర్తి ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, దాంతోపాటు పిసిసి అధ్యక్షుల వారికి, క్రమశిక్షణ సంఘానికి, ఏఐసిసితో పాటు ఏఐసి పెద్దలందరికీ మేమందరం వనపర్తి కార్యకర్తల తరఫున, నాయకుల తరఫున, నా తరఫున మా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన ముసుగు కప్పుకొని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్న చిన్నారెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని, సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.